హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కారు ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చిన కంపెనీలన్నీ, పెట్టుబడులన్నీ, ఈ ఏడాది కాలంలో అనేక కంపెనీలు తీసుకొచ్చాం, లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టామంటూ బహిరంగ వేదికల్లో పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ అయినవన్నీ, నిజంగా ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ గారు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, సింగయ్య అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసులో ఏం లేదు, కేసు అక్రమంగా పెట్టారు, ఎఫ్ఐఆర్ దశలోనే మేము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ కేసు పూర్తిగా అక్రమంగా ఉంది అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కంప్లైంట్ చేసిన సింగయ్య భార్య కూడా బలవంతంగా లోకేష్ మనుషులు వచ్చి తనను బెదిరించి కంప్లైంట్ చేయించారు అని చెప్తున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ ఎక్కడా, పవన్ కళ్యాణ్ ఏం చేశారు, ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహం సంగతి ఏంటి, షణ్ముఖ వ్యూహం పేరుతో మేము ఒక మేనిఫెస్టో తీసుకొస్తామని చెప్తారు, అది ఎక్కడైనా కనపడుతుందా? ఈ అంశాలు శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. ముందుగా ఏం మాట్లాడదాం సార్? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ మాట్లాడదాం. ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ ఏమైనా కనిపిస్తున్నాడా, ఎక్కడైనా వినిపిస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన షణ్ముఖ వ్యూహం ఏమైనా మీకు కనపడుతుందా? అది మీరే చెప్పాలి. జర్నలిస్ట్ గా నేను ఏది మాట్లాడినా కూడా పొలిటికల్ వేలో ఉంటుంది. ఇస్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి నాకు, ఈ 1 year లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా సాధించిన ప్రగతి ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిర్వర్తించిన ఒక్క ప్రామిస్ చెప్పండి. సీజ్ ద షిప్ అంటూ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటాను అని చెప్పారు. అదేంటి, ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదులు ఇవ్వచ్చు అంటూ రచ్చబండ పేరుతో కొన్ని రోజులైతే కంప్లైంట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు నేరుగా ఇస్తున్నాం, జెండా వందనం చేసుకోవడానికి నిధులు ఇస్తున్నాం అంటూ ఏదో 2-3 కార్యక్రమాలు చూసాము. సో అంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చర్చ చూశాను. నరసింహరావు గారు, నేనేం చెప్తానంటే సినిమా ఇది గుడుంబా శంకర్ సినిమా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అత్తారింటికి దారేది అమ్మాయి సినిమా కాదు, ఇది ప్రజల 5.5 కోట్ల మంది ప్రజల భవితవ్యం. సినిమాది ఏముందండి, ఒక సినిమాలో ఆయన నటిస్తే ఆ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందితే నిర్మాత బాగుపడతాడు, లేకపోతే నిర్మాత పోతాడు, కాదు కదా. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ సినిమాలో ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమా ఫ్లాప్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫ్లాప్ అయితే నువ్వు ఒక్కడో కాదు, 5.5 కోట్ల మంది ప్రజలు పోతారు. నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నీకు ఈ రాష్ట్రంలో 3 మేజర్ పంచాయతీ రాజ్ దగ్గర నుంచి ఫారెస్ట్ దగ్గర నుంచి మేజర్ 3 శాఖలు నీ దగ్గర ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ అంటే అంత ఆషామాషి కాదు సార్ అది. ఎందుకంటే ప్రతి దేశంలో పల్లెటూరులో ప్రగతికి పట్టుకొమ్ములని, దేశంలో ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి లోకల్ బాడీస్ అన్ని కూడా ఆ మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఉంటాయి, మండల పంచాయతీలు ఉంటాయి. అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లోకల్ రూరల్ డెవలప్మెంట్ మొత్తం దాని కిందే ఉంటుంది. మీరు ఆ డిపార్ట్మెంట్ ని తీసుకుని వెళ్ళి ఈ మహానుభావుడు దగ్గర పెట్టినారు. ఈ మహానుభావుడు అసలు కనీసం పంచాయతీలకు నిధులు ఇస్తున్నామా, పంచాయతీల్లో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా, సర్పంచులకు ఏమైనా డబ్బులు ఇస్తున్నామా, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చి స్పెషల్ అధికారాలతో తీసుకొచ్చి ఏమైనా మనకు పంచాయతీలకు అరే ఎక్కక ముందే బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని చెప్పినటువంటి మంత్రి ఆయన. నేనేమంటానంటే, మీరు అంగు ఆర్భాటం మొదటిలో చూపించినంతగా సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఇచ్చినంత ఎలివేషన్ ఎక్కడుంది రాష్ట్రంలో? పరిపాలన జరుగుతున్నప్పుడు ఎక్కడుంది? మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే బేగంపేటలో ఫ్లైట్ ఎక్కితే, గన్నవరంలో ఫ్లైట్ దిగితే, మళ్ళీ ఎక్కడో చెన్నైలోనో మద్రాసులోనో ఎన్నికల ప్రచారానికి వెళ్తే, మళ్ళీ మధ్యాహ్నానికి ఫ్లైట్ ఎక్కితే, మళ్ళీ సాయంత్రానికి తీసుకుని వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే హోదాతో ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు? ఏ గ్రామాలని సందర్శిస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ ఏదో ఒక వారానికి ఒక రోజు అలా వచ్చేసి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అలా వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఆయన సినిమా హీరోను కాదు, ఇది సినిమాను కాదు, ఇది నిజ జీవితం కదా. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా మొదట్లో హడావుడి చేశాడు. మొదట్లో హడావుడి చేయడం వల్ల ప్రభుత్వంలో కాస్త ఏదో 2 పవర్ సెంటర్స్ అయిపోయాయా, పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతున్నారు, ఇటువంటి ఒక చర్చ వచ్చింది. పైగా కూటమి సర్కార్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈయన వన్ ఆఫ్ ద మినిస్టర్సే, డిప్యూటీ సీఎం అని చెప్పినా వన్ ఆఫ్ ద మినిస్టర్సే కాబట్టి ఈయన మరి అంత అగ్రెసివ్గా వెళ్ళొద్దు అని ఏమైనా డెసిషన్ తీసుకున్నారా కూటమిలో?
తీసుకుని ఉంటారా? అగ్రెసివ్ గా వెళ్ళొద్దు అంటే నీది కానీ హోమ్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టి కాలు పెట్టి తలకాయ పెట్టి మనిషి అంతా దూరి నేనే హోమ్ మినిస్టర్ అయితే అనిత నువ్వేం చేస్తున్నావు, ఏం బీగుతున్నావు, ఏం చేస్తున్నావు, నేనే హోమ్ మినిస్టర్ అయితే నరికేస్తాను, పొడిచేస్తాను, తుడిమేస్తాను అనొద్దు. అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీ శాఖ కాదు. యు ఆర్ ఆల్సో వన్ అండ్ అమాంగ్ ది మినిస్టర్స్. సో మీరు మీ శాఖలో ఉన్న దాన్ని ఎలగబెట్టండి. ముందు మీ శాఖలో ఉన్నటువంటి వ్యవస్థను ఎలగబెట్టండి. మీ శాఖలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ వేల ఎకరాల ఎంక్రోచ్మెంట్ లో ఉన్నాయి, అవి తీసుకురండి బయటికి. ముందు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక్క పంచాయతీలో కూడా ఒక్క రూపాయి లేదు. గ్రామాల్లోకి వెళ్తే రోడ్ల మీద తంతున్నారు. మురుగు కాలంలో మురుగు తీయడానికి కూడా వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్లకు డబ్బులు లేవు, రోడ్ల మీద లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు. పంచాయతీ శాఖ మొత్తం అధ్వానంగా తయారైపోయింది. ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. అరే మీ కాన్స్టిట్యున్సీలోనే మీకు ఒక రూపాయి పంచాయతీకి నిధులు ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే మిగతా శాఖలకి ఎవడాలేమన్నాడండి? ముందు నీ సినిమా నువ్వు చూసుకో, నీ సినిమా నువ్వు యాక్ట్ చేయి. మిగతా పక్కకెళ్ళి భారతీయ జనతా పార్టీని ముంబైలోను చెన్నైలో గెలిపించాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మాన్ని మొత్తం ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. ముందు నీకు ఇచ్చినటువంటి శాఖ నువ్వు ఏడుకుమంటున్నా నేను. 5.5 కోట్ల మంది ప్రజలు నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఒక శాఖ ఇచ్చి 3 శాఖలు ఇచ్చి ఆ శాఖల నిండా నువ్వు పని చేయవయ్యా అంటే నువ్వు అసలు ఆ పని చేసింది ఎక్కడ, రివ్యూ పెట్టింది ఎక్కడ, మాట్లాడింది ఎక్కడ? ఉప ముఖ్యమంత్రిగా యు హ్యావ్ ఎవ్రీ రైట్ అండి. నేనేమంటానంటే నువ్వన్నా కమిటెడ్ పర్సన్స్ కే వద్దాం. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమంటానంటే మీరు ఉప ముఖ్యమంత్రి కాకముందు ఒక ప్రధాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అప్పటికే బహుశా ఆయన ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కొన్ని ఎలిగేషన్లు చేశారు. నేనేమంటానంటే మీరు కొత్తగా ఏం చించొద్దు, పడవద్దు, నరకొద్దు. మీరు చెప్పినటువంటి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చేసినటువంటి ఆరోపణల మీద కనీసం ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించండి. నటించట్లేదా? ఒకళ్ళిద్దరు అమ్మాయిలు ఏదో కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. అదే చెప్తా 1 by 1 వస్తా. నేను 1 by 1 వస్తా. ఇప్పుడు ఈయన చేసినటువంటి ఆరోపణల్లో ప్రధానమైనటువంటి ఆరోపణ లా అండ్ ఆర్డర్ సమస్య. లా అండ్ ఆర్డర్ సమస్యకి ఏమన్నాడు అంటే ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలి అంటే ఇంకా మీకు అలాంటి వ్యక్తిని కఠినమైన చట్టాలతో అణిచివేస్తాను అన్నాడు. నేనేమంటానంటే లాస్ట్ 1 year నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మహిళల రక్షణకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 24,800 చిల్లర రమారమి 1 year లో 25,000 ఎఫ్ఐఆర్లు ఆడపిల్లల మీద, అఘాయిత్యాల మీద, ఆడపిల్లల మీద కొట్టనియండి, తిట్టనియండి, ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేయనియండి, లేకపోతే ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించనండి, మటర్లు కానీ, రేపు కానీ, అఘాయిత్యాలు కానీ, వాట్ నాట్. ఆగస్టుకి 16,300 అయితే ఆగస్టు నుంచి ఇప్పటికి మొత్తం కలిపితే 25,000 ఇన్సిడెంట్లు ఆడపిల్లల మీద జరిగినాయి. ఎందుకు జరిగినాయి? రివ్యూ చేయండి. యు సిట్ అలాంగ్ విత్ హోమ్ మినిస్టర్, యు సిట్ అలాంగ్ విత్ యు కాల్ ఫర్ డీజీపీ. అండ్ కన్విక్షన్ రేట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు దాన్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు 25,000 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి లాస్ట్ 1 year లో అమ్మాయిల మీద? ఎస్పెషల్లీ దొంగతనాలు, మర్డర్లు అవి పక్కన పెడేస్తే ఓన్లీ ఆడపిల్లల మీద జరిగినట్లు 25,000 రమారమి కేసెస్ నమోదైతే దీన్ని ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఓకే, అట్లీస్ట్ పీపుల్ విల్ బిలీవ్ పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి అధికారం వచ్చిన తర్వాత హీఈస్ డూయింగ్ సంథింగ్. ఏదో అది కనపడుతుంది, అది కనపడాలి అంటున్నాను నేను. ఇప్పుడు ఆడపిల్లల పట్ల మీరు కొత్త చట్టాలు తయారు చేస్తున్న ఒక ప్రపోజల్ పెట్టండి. అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయండి, కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయండి. దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ అట్లీస్ట్ యూ జస్ట్ ప్లేస్ ద మ్యాటర్ ఫర్ డిస్కషన్. ఇనిషియేషన్ ఉండాలి కదా. వేర్ ఇస్ ది ఇనిషియేషన్? నీకు ఏ కాడికి వీరమల్లి షూటింగ్ లోను, ఏ కాడికి చిత్ర పరిశ్రమ మీద, ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి మీద, ఏ కాడికి ఇంకొకళ్ళ మీద ఊరక జుట్టు ఎట్లా అనుకుని ఇట్లా అనుకుని ఏం సినిమా కాదు కదా సార్ ఇది. మీరు చెప్పింది ఏంటి? ఆడపిల్లల మీద, అఘాయిత్యాల మీద, ఎవడైనా ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే కోసేస్తా, నరికేస్తా, తుడిమేస్తా, పిసికేస్తానంటివి. ఎక్కడున్నావు నువ్వు? పిసుక్కుంటా కూర్చున్నారు ఎక్కడో, హైదరాబాద్ లో కూర్చున్నారు. మీరు ఉపయోగం ఏముంది? మీరు రాష్ట్రంలో ప్రజల పట్ల మీకు ఒక సిన్సియారిటీ, హానెస్టీ ఉంది అని నిరూపించుకోవాలి అంటే యూ షుడ్ డూ సంథింగ్. నెంబర్ 1. నెంబర్ 2, ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన్ని వేల ఎకరా ఫారెస్ట్ ల్యాండ్స్ అన్యాక్రాంతం అయిపోయి కంపెనీలు ఫారెస్ట్ ల్యాండ్ ని ఆక్రమించుకొని గుళ్ళు, గోపురాలు కట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు. ఐడెంటిఫై, వాటిని బయటకు తీసుకురండి.
పంచాయతీరాజు నిధులు లేక గత 5 సంవత్సరాల నుంచి పంచాయతీలు నిర్వీర్యం అయిపోయి ₹1 వాళ్ళ దగ్గర డబ్బు లేక పంచాయతీలకి కనీసం నువ్వే అన్నా బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవని జస్ట్ గో అండ్ సిట్ అలాంగ్ విత్ ది మినిస్టర్ ఫర్ నేషనల్ సెంట్రల్ మినిస్టర్ తో కూర్చోండి. మీకు ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు నిధులు కావాలి, పంచాయతీ నిధులు కావాలి, 4,000-5,000 కోట్లు ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఆ 5,000 కోట్లు మాకు వచ్చిన గత ప్రభుత్వంలో వచ్చిన 5,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. ఓకే, పంచాయతీకి వచ్చినటువంటి 4,800 కోట్ల చిల్లర రమారమి ఎవ్రీ స్టేట్ కి వెళ్తాయి సార్. అది మనకే కాదు, పంచాయతీ డెవలప్మెంట్ కోసం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసినప్పుడు దీన్ని మళ్ళా నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకొని వాటిని స్ట్రెంగ్తన్ చేయి. అరే వేర్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? నీ శాఖ గురించి నీకు అవగాహన లేదు, ఇచ్చినటువంటి మాటల గురించి అవగాహన లేదు. సీజ్ ద షిప్, వేర్ ఇస్ ద సీజ్ ద షిప్ అండి? అసలు సీజ్ ద షిప్ అనేటువంటి అథారిటీ మనకు ఉందా లేదా? డజంట్ నో. అరే మీకు అసలు కనీసం కామన్ సెన్స్ లేదు, కనీసం ఒక అవగాహన లేదు, సిన్సియారిటీ లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట పట్ల హానెస్టీ లేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఏం చేసావు నువ్వు 30,000 మంది అమ్మాయిలకి? ఏం చేశారు చెప్పండి సార్? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యే విషయంలో 1 year లో సార్ ఇదిగో నేను డీజీపీతో కూర్చున్నాను, హోమ్ మినిస్టర్తో కూర్చున్నాను, ఈ 30,000 మంది అమ్మాయిల మీద ఒక రివ్యూ చేస్తున్నాను, పిల్లలు ఎక్కడ ఉన్నారో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఈ 30,000 మంది అమ్మాయిలకి కారణమైనటువంటి వాలంటీర్ల మీద నేను క్రిమినల్ కేసు ఇనిషియేషన్ చేస్తానని చెప్పాలిగా. రివ్యూనే లేదుగా. ఈవెన్ నాట్ ఈవెన్ హోమ్ మినిస్టర్ కూడా 30,000. నువ్వేమన్నావు ఆ రోజు? హోమ్ మినిస్టర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చోలేవా, నువ్వు మాట్లాడలేవా, నువ్వు రివ్యూ పెట్టలేవా, నువ్వు హోమ్ మినిస్టర్తో మాట్లాడలేవా, డీజీపీతో మాట్లాడలేవా? మీరు గాడిదలు కాస్తున్నారా? గుడ్డు గుర్రానికి పళ్ళు తవ్వుతున్నావు. నువ్వు ఇప్పుడు ఏ గుర్రానికి పళ్ళు తవ్వుతున్నావు? పళ్ళు లేని గుర్రానికి పళ్ళు తవ్వుతున్నావు. సో అంటే ప్రభుత్వం లేని గుర్రానికి పళ్ళు తవ్వుతున్నావు కాదు సార్. ప్రభుత్వం సాధించానని చెప్తున్న విజయాలు పవన్ కళ్యాణ్ విజయాలు కాదా? చంద్రబాబు నాయుడు అన్నం తింటే ఆయన కడుపు నిండుతాయండి సార్. వాళ్ళిద్దరు కలిసే కదా ఇప్పుడు, ఒకటే కడుపు వాళ్ళది. కదా, ఇద్దరు ఒక పల్లెలో తింటే మాత్రం నిండుద్దా కడుపు? కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమున్నాయో లేదనేది తర్వాత వస్తా నేను. కూటమి ప్రభుత్వ విజయాలు ఎంతవరకు సాధించింది ఏంటి, ఆ రపరప కోత ఏందో తర్వాత కోద్దాం. ఆ కోత వరి కోత తర్వాత కోద్దాం. ఆ కోతకి వాళ్ళు సాధించిన విజయాలను చూడడానికి ఏమున్నాయో నాకు తెలియదు. బట్ మీరు తర్వాత నాతో డిస్కస్ చేస్తారు కాబట్టి ఏందో చెప్పండి, దానికి నేను నా క్లారిఫికేషన్ ఇస్తా. ఆ విజయాలకి పవన్ కళ్యాణ్ విజయాలకి సంబంధం ఏందో అంటున్నాను. మేమంతా ఒకటే కదా. ఎన్డీఏ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకు మీరు తెలుగుదేశంగా, జనసేనగా, బీజేపీగా చూస్తారు? ట్రూ, నేను కాదనట్టులా. మరి 25,000 మంది అమ్మాయిలు మీద అఘాయిత్యాలు జరగడానికి ఫెయిల్యూర్ నాదేని ఒప్పుకోమనండి పవన్ కళ్యాణ్. బికాస్ యూ ఓన్లీ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా మీరు. దెన్ బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేకపోవటాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు అనండి. నిన్నటిగాక మొన్న 14 మంది అమ్మాయిని రేప్ చేసి తెలుగుదేశం నాయకులు ఆ అమ్మాయిని అక్కడ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? చెప్పండి సార్, ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? అది కూటమి ప్రభుత్వం వైఫల్యం కదా. దానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ తీసుకోమానండి. అదైతేనే మాకు వద్దా? లా విల్ టేక్ దర్ ఓన్ కోర్సా? మీకు ఒక వారాహి యాత్ర దొరకని వారాహి యాత్ర ఎక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి అదుపు లేకుండా ప్రజల దగ్గర అబద్ధాలు ఆడటమా? మీ ఫ్యాన్స్ ఒకళ్ళు మాట్లాడుతున్నారు, జేజేలు కొడుతున్నారు కాబట్టి సీఎం అని అరుస్తున్నారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు. ఎంతకాలం ఈ అబద్ధాలు అంటున్నా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు రేపొద్దున మీరు. కాదు సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తెలియకుండా కావాలని ఫాల్స్ అలిగేషన్స్ చేశారనుకుంటున్నారా గతంలో? లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైపోయి ఏం చేయాలనో తెలియక అవి సాధ్యమయ్యేది కాదు అని మౌనంగా ఉన్నారనుకోవాలా? సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి గతంలో మనం కూడా చాలా సందర్భాల్లో వేరే ఛానల్స్లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, న్యాయం చేస్తానని చెప్పడం, గత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత కూడా ఆ ఇష్యూని కనీసం అడ్రస్ చేయలేని పరిస్థితిలో కూడా ఎందుకుంటున్నారు? దురదృష్టకరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, నేను ఒక లాయర్ని ఇనిషియల్ గా, సబ్సిక్వెంట్ గా ఒక జడ్జిని అయ్యాను. ఒక లిమిటెడ్ ఇయర్స్ పనిచేసి బయటకు వచ్చేసాను. తర్వాత మళ్ళీ హైకోర్టులో అయినా, తర్వాత పొలిటీషియన్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ న్యాయవాదిగా ఉన్నాను. సో సెమీ పొలిటీషియన్, సెమీ న్యాయవాది ఉన్నా. మీరు నా బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి గమనిస్తే నా నేచర్ ఆఫ్ మాటలు కానీ, నా నేచర్ ఆఫ్ యాక్షన్స్ కానీ అబ్సల్యూట్ పొలిటీషియన్ రిఫ్లెక్ట్ చేయవు.
ఎందుకు రిఫ్లెక్ట్ చేయవంటే నా నేచరు, నేను ఉద్యోగం చేసిన విధానం కానీ, ఇప్పుడు మీరు ఐఏఎస్ని కొంతమంది ఐపీఎస్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ విధానంలోనే మాట్లాడతారు తప్ప వాళ్ళ ఐడియాలజీ అదంతా అబ్సల్యూట్ గా ఈ ఈ ఈ పొలిటీషియన్స్ 100% పొలిటీషియన్స్ లాగా ఉన్న వాళ్ళ స్థాయిలోకి మేము ఎప్పటికీ వెళ్ళలేము. బికాస్ వాళ్ళలాగా మాట్లాడలేము, వాళ్ళలాగా అబద్ధాలు ఆడలేము, వాళ్ళలాగా ఎదుటి వ్యక్తి మీద మసిగుడ్డ కాల్చి మొఖాన్ని పడలేము. ఇదంతా కూడా బేసిక్ గా ఒక ఐడియాలజీ, మైండ్ సెట్ మా జీవన విధానంలో ఉండడం చేత కారణంగా మేము కంప్లీట్ గా అవతల పక్క పొలిటీషియన్స్ కి మాకు కొంత డిఫరెన్స్ కనపడతా ఉంటుంది. ఎందుకంటే మా జీవన విధానం అలా వచ్చింది, 10-20 అలా ఉన్నాం కాబట్టి. సో మేము బై చాయిస్ పొలిటీషియన్స్ అయ్యాం, బై బర్త్ వీఆర్ నాట్ ఎ పొలిటీషియన్స్. కానీ మాలో కొంత ఆ చేంజ్ అనేది కనపడుతుంటుంది. సో మీరు పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్ గా తెలిసి చేశాడా, ఇంటెన్షనల్ గా తెలియక చేశాడా, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్యూస్ పట్ల అవగాహన వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యాడని మీరు అడే ప్రశ్నకి నేను ఒకటే సమాధానం చెప్తా. డైరెక్టర్ గారు వచ్చి, సార్ ఇప్పుడు ఇదిగో మీ చెల్లెలు ఈమె పుట్టింటికి వెళ్ళాలి, అన్నవరం సినిమాలో డైలాగే చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారు, ఈ పుట్టింటి నుంచి వచ్చింది, మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ పట్టుకొని ఏడవాలి, వెంటనే మా అన్న నన్ను భర్త కొట్టాడు అనగానే ఎక్కడన్నా కత్తి తీయాలి, కత్తి తీసి వాడిని చంపడానికి వెళ్ళిపోతే ఇంకొకటి వచ్చి నేను ఆపాలి, అప్పుడు నీ చెల్లెలు అన్నా వద్దన్నా మా భర్తని చంపొద్దన్నా అని కాళ్ళ మీద పడితే అయిపోవాలి. దిస్ ఇస్ ద సీన్. ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ కత్తి తీయటం అబద్ధం, ఆ పాప వచ్చి ఏడవటం అబద్ధం, ఈయన కత్తి తీసుకుని వెళ్ళి ఆయన చంపకపోవటాన్ని అబద్ధం, ఆయన వచ్చి ఈయన్ని కాళ్ళు పడి మళ్ళీ చెల్లెలు ప్రాణభిక్ష పెట్టమని అంటాం అబద్ధం, ఇవంతా అబద్ధం అన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ సీన్ రక్తి కట్టించాలంటే ఏం చేయాలి? ఎంత యాక్ట్ చేయాలి అంటే మిగతా యాక్టర్ ఎవ్వరూ యాక్ట్ చేయనంత ఎమోషన్ పండించాలి. మీ అభిమానులకి పూనకం తెప్పించేంత ఒక అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాలి. తర్వాత ఆడపిల్ల తల్లి చెల్లెలు కాళ్ళ మీద పడిపోగానే ఆగిపోయి, అంటే మహిళా తల్లులు అందరూ కూడా కన్నీళ్లు కార్చేటువంటి సెంటిమెంట్ పండించాలి. ఇవన్నీ పండించగలిగితేనే మీరు నటుడు అవుతారు. ఓకేనా? సో కట్ అనగానే అయిపోయింది, సినిమా అయిపోయింది, పక్కన గ్లెజర్ పడిసి ఎవరు వచ్చారు, రండి, ఇట్లా రండి, అట్లా రండి, ఇంకా వాళ్ళ ప్రైవేట్ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక సినిమా. ఓకేనా? ఈ నేపథ్యంలో నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకంటే గొప్పగా నటిస్తారు, గొప్పగా మాట్లాడతారు, గొప్పగా యాక్ట్ చేస్తారు అని మీరు ఎలా అనుకోగలుగుతున్నారు? సో ఆయన గతంలో స్టేట్మెంట్స్ అన్ని కూడా అటువంటి నటనేనా? కైండ్ ఆఫ్ నేను చెప్పటం లేదు సార్, మీరు చెప్పండి అంటున్నా నేను. ఆయన చెప్పిన, ఇప్పుడు నేను ఎలాగైతే ఒక జడ్జిగా వచ్చి బయటకు వచ్చి అబద్ధాలు ఆడలేనో, నేను ఏ విధంగా అయితే గబక్కన మసిగుడ్డ కాల్చి మొఖాన్ని పడలేనో, నేను ఎక్కడైతే వీలైనంత వరకు లాజికల్ గా లీగల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానో, నా బతుకు నా నేచర్ అంతా అలా ఉంది కాబట్టి నా జీవన విధానం అలాగే వెళ్తుంది భవిష్యత్తులో కూడా. బట్ మన పవన్ కళ్యాణ్ గారిది అలా కాదు. పవన్ కళ్యాణ్ గారి నటన, మాటలు, యాక్షను, ఎమోషను, గొడవలు, తిట్లు అంతా నటనే. అంతా నటన, అంత స్క్రిప్టే. భారతీయ జనతా పార్టీని తిట్టతో మొదలు పెడితే బూతులు ఢిల్లీ కనపడి ఆయన తిట్లు. ఎక్కడున్నాడు ఇప్పుడు? భారతీయ పార్టీ సంఖలో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ సంఖలో. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని తిట్టిన తిట్లు మామూలుగా తిట్ల. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాళ్ళ కాళ్ళ కింద ఉన్నాడు, వాళ్ళ కాళ్ళ దగ్గర జీ హుజూర్ అని ఉన్నాడు. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు చేసిన ఎలిగేషన్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ రాష్ట్ర ప్రజలకి చేస్తానన్నటువంటి పనులు అన్ని కూడా సినిమా స్క్రిప్ట్ మాత్రమే. ఆయనకి వాస్తవాలు కాదు అన్న సంగతి తెలుసు. వాలంటీర్లు తప్పు చేయలేదు, వాలంటీర్లు ఎవరిని అమ్మాయిలు మిస్సింగ్ కి కారణం కాదన్న సంగతి తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా లా అండ్ ఆర్డర్ జరుగుతుంది, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతాయి అన్న సంగతి తెలుసు. ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ గా మనకు స్ట్రగుల్స్ ఉన్నాయి అన్న సంగతి తెలుసు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు కదా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ రాష్ట్రానికి డబ్బులు లేవు, మనం ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదు అన్న సంగతి తెలుసు. కానీ స్క్రిప్ట్ ని రక్తి కట్టించటంలో, సినిమాని హిట్ చేయించటంలో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మై పార్టీ ఒపీనియన్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఓకే. కానీ సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి పైన, ఎమ్మెల్యేలకు సంబంధించిన అరాచకాలపైన పదే మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు సంబంధించిన ఎమ్మెల్యేలు భూములు దోచేసుకుంటున్నారు, ఇసుక అమ్మేసుకుంటున్నారు, రకరకాలుగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ మీడియా రోజు చెప్తోంది.
చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టి వాళ్ళతో సమావేశం పెట్టి మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, అందరి రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి, జాగ్రత్త, మళ్ళీ టికెట్ రాకుండా పోద్దని వార్నింగ్లు ఆయన ఇస్తున్నాడు తప్పులు చేస్తున్నారని. ఆయన ఎండార్స్ చేస్తున్న వార్నింగ్లు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనపడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరి మీద మాట్లాడాలి? కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన. నేను అనేది అదే సార్, మళ్ళీ మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. కుక్కతోకి ఎప్పుడు వంకరే అవుద్ది, కుక్కతోకి ఎప్పుడు వంకరే ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏసీఎఫ్ లాంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి యువరాజ్యం, ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అసలు ఈజ్ అ మాస్టర్ ఆఫ్ జీరో పాలిటిక్స్ కాన్సెప్ట్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి హీజ్ అ మాస్టర్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి ఈజ్ అ మాస్టర్. అండ్ నేను రూపాయి జీతం తీసుకుంటున్నాను, ₹10 పావల ఇన్సెంటివ్ తీసుకుంటున్నానని చెప్పేటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో కోట్లు దోచుకుంటున్న విషయం పక్కన పెట్టండి, అసలు ముందు జనసేన ఎమ్మెల్యేలు చేసుకుంటున్నటువంటి దాంట్లో నాకు వాటా ఇవ్వలేదేంది అనే స్థాయికి వచ్చారు. అసలు జనసేన కున్న 22 మంది ఎమ్మెల్యేలు, జనసేనకు ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి అవినీతిలో ప్రభుత్వం మా వాటా ఏదని అడుగుతున్నారు. మా వాటా ఏదే, మీరేనా ఇంకా మొత్తం మీరే దోచుకుంటారట, మా వాటా అయింది, మాకు 30% 20% ఇవ్వండి. ఈ ప్రాజెక్ట్ వచ్చిందా, ఎన్ని కోట్లు వచ్చినాయి? 200 కోట్ల, మాకు ఇవ్వాల్సిన 60 కోట్లు అయ్యి, పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సిన 60 కోట్లు అయ్యి, మరి స్పెషల్ సెక్రటరీని పెట్టుకునేందుకు ఇవి మానిటర్ చేయడానికే. ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి 32 ప్రాజెక్టులు మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్ లో, ఈ 32 ప్రాజెక్టుల్లో ఈ పవన్ కళ్యాణ్ వాటా నేను అనుకోవటం రమారమి 60,000 కోట్ల రూపాయలు. భవిష్యత్తులో గ్రౌండింగ్ అయితే మాత్రం he is the only person who get the share of 60,000 crores. ఏది గ్రౌండింగ్ అయితే ప్రొవైడెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కూటమి నాయకుల ఎమ్మెల్యేల యొక్క, అంటే డూ యూ మీన్ టు సే దట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే అవినీతి చేస్తున్నారు, బట్ వాట్ అబౌట్ జనసేన అండ్ బీజేపీ ఎమ్మెల్యేలు చేయటం లేదనా మీ అభిప్రాయం? ఆదినారాయణ రెడ్డి గారి ఇష్యూ చూసాం కదా, లారీలు బోని నేను ఫ్లై యాష్ కోసం జమ్మలమడుగులు గొడవ చేయడం. అబ్సల్యూట్లీ తెలుగుదేశం పార్టీతో పాటు సమానంగా, అవసరమైతే ఇంకొంచెం ఎక్కువే. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు దోచుకున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా, పవన్ కళ్యాణ్ కన్సెంట్ లేకుండా, పవన్ కళ్యాణ్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా లంచాలు తీసుకునే ఎమ్మెల్యేలు ఉంటారని నేనైతే అనుకోను. తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ కన్సెంట్ లేకుండా తీసుకుంటే పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ కదా. నో, హీఈస్ గెటింగ్ షేర్ సార్. ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ క్వశ్చనింగ్? బికాస్ నాకు ఇవ్వాల్సిన షేర్ నాకు, పార్టీకి ఇవ్వాల్సిన షేర్ పార్టీకి ఇచ్చేయండి అంటున్నారు ఆయన. సో పాలిటిక్స్ లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్తాను, నేను ఒకటే మాట్లాడుతాను సార్, నాకు ఎంత అనవసరం. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్, సైలెంట్ ద షిప్. వాట్ హ్యాపెండ్? సైలెంట్. వాట్ హ్యాపెండ్? వై సైలెంట్? స్టిల్ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఏం చేస్తున్నారు? ప్రతి నియోజకవర్గంలో 15 లక్షల ఎమ్మెల్యేలు తీసుకుంటూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? మన ఒంగోలు శ్రీనివాసరెడ్డి, ఆయన పేరేంటి, బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతిలో జనసేన వాటా తీసుకోలేదా? ఆయన జాయిన్ చేసుకున్నందుకు డబ్బులు తీసుకోలేదా? ఆయన జాయిన్ చేసుకున్నందుకు ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఆయనకి జనసేనలో అధికారం ఇచ్చారా? సామినేని ఉదయభాను ఆయన జాయిన్ చేసుకుని ఆయన వాళ్ళు చేసిన తప్పులు లేకుండానే చేశారా? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఇంతకు ముందు ఎలిగేషన్ చేసినట్టుగా ఎంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కానీ, వీళ్ళ దగ్గర కానీ, వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మీరు ఎలిగేషన్ చేసినట్టుగా మీరు ఈ రోజు వాళ్ళని కాపాడుతున్నారంటే కారణం ఏంటి? మీకు వాటాలు వస్తున్నాయి, మీ వాటాలు వస్తున్నాయి కాబట్టి మీరు సైలెంట్ అయిపోయినారు, మీరు మాట్లాడటం లేదు. సో పవన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మనం ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవటం కూడా అనవసరం నేను అడిగితే. ఎందుకంటే ఇంకా లైఫ్ లో ఒక 5 సంవత్సరాలు ఊహించని పదవి ఆయన, ఉప ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే అయితేనే చాలు అనుకున్నారు. ఆయన అదృష్టం బాగుండి పాపం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నంత వరకు, ఎందుకంటే నెక్స్ట్ వస్తుందో ఉంటుందో తెలియదు, ఈవెన్ ఎమ్మెల్యే అవుతామో లేదో తెలియదు. ఒకవేళ ఎమ్మెల్యే అయినా కూడా రాష్ట్రంలో ప్రజలు మామూలుగా అసలు రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి ఉండదు ఆయనకి. ఇంకా ఆయన ఏదో బౌన్సర్లు పెట్టుకుని తిరగాల్సిందే తప్ప నేనేమన్నాను సార్, నేను ఒక్కటే మాట్లాడుతా.
జనసేనలో సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గడప గడపకి ప్రభుత్వమా, గడప గడపకి ప్రజాప్రభుత్వమా, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో డెవలప్మెంట్ మాడ్యూల్ ఏదో ఇంతకు ముందు సుపరిపాలనకు ఏడాది అని సుపరిపాలనకు ఏడాది సుపరిపాలనకి ఏడాది ఉప ముఖ్యమంత్రిగా ఈ ఏడాది అయిన కారణంగా సుపరిపాలనకి ఏడాది కదా, ఒక పాంప్లెంట్ పట్టుకోమని వాళ్ళ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళమనండి సార్ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేని జనసేన ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని మీరు ఒక పరిపాలన వచ్చిందమ్మా మా రాష్ట్రంలో, మా అద్భుతమైనటువంటి పరిపాలన వచ్చామని ఒక్కసారి ఎమ్మెల్యేలు వెళితే ఎమ్మెల్యేలు గనక వెళ్ళే సాహసం చేశారంటేనే అద్భుతమైన పరిపాలన అని నేను కితాబ్ ఇవ్వగలను. ప్రయత్నం చేయట్లేదు, ఎందుకో కనపడట్లేదు. మరి జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడికి కనపడలేదు. మీరు ఇంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు సార్ అది మాట్లాడి క్లోజ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి గురించి పొలిటికల్గా పార్టీ విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని ఆ మొదట్లో అనిపించింది. కొంతమందిని జాయిన్ చేసుకోవడం కావచ్చు, ఉదయభాన్ గారు కావచ్చు, ఈయన ఇంకొంతమందిని జాయిన్ చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు అసలు ఎవరు పార్టీ వైపు చూస్తారా అనే పరిస్థితి లేకుండా పోయింది. చేరిన వాళ్ళు ఎందుకు వచ్చామరా బాబు అని పక్కదారులు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ వెనక్కి వెళ్తాడని, వేరే పార్టీలోకి వెళ్తాడని ప్రచారం చూస్తున్నాం. సామినేని ఉదయభాన్ పరిస్థితి కూడా అలాగే చూస్తున్నాం. పార్టీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులను కూడా కనీసం పార్టీలో ఉంచుకోలేని పరిస్థితి. ఆ రకంగా కూడా రాజకీయంగా ఎందుకు జనసేన పార్టీ ఉండిపోతుంది? సార్ నాకు తెలిసి పాలిటిక్స్ లో నేను అనుకోవటం అంటే నాకున్న చిన్నపాటి పరిజ్ఞానం ప్రకారం పాలిటిక్స్ లో నేను ఎంత గొప్పవాడినైనా నా బలం, నా బలహీనత, నా విజయం, నా అపజయం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంది ఎప్పుడు కూడా. మోడీ పెద్ద గొప్ప, మోడీ భారతీయ జనతా పార్టీ 3 సార్లు గెలిచేంత పరిపాలన చేసిందా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మోడీ అంత వర్స్ట్ ప్రధానమంత్రి ఈ చరిత్ర చూడలేదు. ఎందుకు? 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే పివి నరసింహారావు ఈ దేశంలో అప్పులో కూబులో నుంచి తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయల దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ కి లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ కి కారణమైనారు. ఈవెన్ గుజరాల్ కావచ్చు, ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, వీళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ కావచ్చు, అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. మోడీ ప్రభుత్వంలో గత 14 సంవత్సరాల్లో 16 సంవత్సరాల్లో వచ్చిన రిఫార్మ్స్ ఏంటో ఒక్క రిఫార్మ్ చెప్పమనండి సార్, నేను చెప్తా 100 ఇర్రెగ్యులారిటీస్. కానీ హీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు? రాహుల్ గాంధీ అవతల పక్క కాంపిటీషన్ లేదు. ప్రధానమంత్రిని అని రాహుల్ గాంధీ అనుకోవటంలా, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మా లెగసీ ఉందని రాహుల్ గాంధీ, బికాస్ కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ లేని కారణంగా ఏమైపోయింది, మోడీ గొప్పవాడు అయిపోయినాడు. ఎదుటి వ్యక్తి బలం లేని వ్యక్తి, బలహీనమైనటువంటి వ్యక్తి ఉండటంతో ఆటోమేటిక్ నాకున్న బలమే పాలిటిక్స్ లో నన్ను ముందుకు తీసుకెళ్తాను. సిమిలర్ వేలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవ్వటానికి, వాళ్ళ పార్టీ ఈ రోజు అధికారంలోకి రావటానికి ఆయన ఎంత బలవంతుడో నాకైతే తెలియదు. ఎందుకంటే 6.5% ఓటింగ్ ఉన్న క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. నేనేమి ఆయన తక్కువ అంచనా వేయటంలా. 2019 ఎలక్షన్ లో 6.3, 6.4% ఎలక్షన్స్ ఉన్న అతను 22కి 22 ఎందుకు గెలవగలిగారు, 21కి 21 ఎందుకు గెలవగలిగారు, 2 ఎంపీలు ఎందుకు గెలవగలిగారు, ఉప ముఖ్యమంత్రి ఎందుకు గెలవగలిగారు అంటే ఎదుటి వీక్నెస్, ఈయన బలం. ఎదుటివాడి వీక్నెస్, జగన్మోహన్ రెడ్డి వీక్నెస్, జగన్మోహన్ రెడ్డి దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చినాడు. లేకపోతే 6.5%తో 6.1%తో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాలేడు కదా. 0.5% లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చుకునే పరిస్థితిలో లేదు కదా. సో పాలిటిక్స్ లో నేను అనుకోవటం ఎదుటి వ్యక్తి యొక్క బలహీనత మన బలం. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ రేపొద్దున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకోవటమో, ఉప ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళాలి అనుకోవటమో, పవన్ కళ్యాణ్ బలంగా ఉండాల్సిన అవసరం లేదు సార్. ఎదుటివాడు బలహీన పడితే చాలు, ఆటోమేటిక్ ఈయన రేపొద్దున ఈయన పార్టీ ముందుకెళ్తుంది, ఈయన అనుకున్నది సాధించగలుగుతాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు, రేపు ముఖ్యమంత్రి అవ్వచ్చు. వాట్ ఈస్ రాంగ్? హూ కెన్ ప్రివెంట్ హిమ్? ఎందుకు? తెలుగుదేశం పార్టీని రేపు భూస్థాపితం చేసేది, తెలుగుదేశం పార్టీ అంతర్ధానం చేయగలిగేది, తెలుగుదేశం పార్టీలో నుంచి తన మూలాలను పెంచుకొని ఈ రాష్ట్రంలో అధికారం దిశగా ప్రయాణం చేయగలిగేది నాకు తెలిసి నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజ్ నాట్ కాంపిటీషన్. బికాస్ ఫ్యూచర్ కాంపిటీషన్, ఫ్యూచర్ లో వీళ్ళని ఈ పార్టీని భూస్థాపితం చేయగలిగిన ఏకైక అవకాశం ఉన్నది పవన్ కళ్యాణ్. ఓకే. ఎందుకు? విత్ ది యాక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ.
ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్. భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో నా పార్టీని కలిపాయి. భారతీయ జనతా పార్టీ నుంచి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామంటే జగన్ వెళ్ళడుగా. ఎందుకెళ్ళడు? నాకు 40% ఓటింగ్ ఉందండి, మీరే రండి, నా దాంట్లోనే గవర్నమెంట్ లో ఉండండి, నేను ఆల్రెడీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాను, 151 సీట్లు వచ్చినాయి, నేను ఇప్పుడు కొత్తగా మీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఏముంది అంటాడు. సో భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని నెత్తి మీద పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కాళ్ళ కింద కూర్చొని వాళ్ళ ఐడియాలజీని మోసుకుంటూ వాళ్ళ దాంట్లోకి ముఖ్యమంత్రి అవ్వగలిగిన నిన్ను ముఖ్యమంత్రి చేస్తామంటే చాప చీర చాట సంకన పెట్టుకొని పరిగెత్తి పార్టీని కలిపేయటానికైనా, పార్టీని ముంచేయటానికైనా, పార్టీని నమ్ముకున్న వాళ్ళని రోడ్డు మీద పడేయటానికైనా రేపు భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రయత్నం చేశాడు అనుకోండి, చేయడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక అవకాశం పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయన ఎత్తుకున్న హిందుత్వ ఎజెండా కానీ, రోజుకొక రంగు మార్చే విధానం కానీ, పొలిటికల్ ఐడియాలజీ కానీ, మోడీ ప్రేజ్ చేసే విధానం కానీ, అమిత్ షాతో ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ, సో భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో ముఖ్యమంత్రి కావాలనే అవకాశం ఉన్నది ఒకే ఒక వ్యక్తికి, పవన్ కళ్యాణ్. కాబట్టి ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీని అంతర్ధానం చేయగలిగిన అవకాశము, ఆశ అన్ని ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన పార్టీ డెవలప్ అవ్వలేదే, అయ్యో ఆయన పార్టీ పరిస్థితి ఏంటి, ఆయన నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోలేకపోతున్నారనే బాధ మీకు నాకు అవసరం లేదు. థింగ్స్ విల్ మూవ్ ఆన్. ఓకే. ఆయన పార్టీ నాయకుల ద్వారా బలోపేతం అవ్వాలనే ఆలోచన కంటే ఆయన బలోపేతం చేయాలనుకునే వాళ్ళని బలోపేతం చేయాలని. నాకు ఒకటి చెప్పండి, మీరు పార్టీ ద్వారానే ఉప ముఖ్యమంత్రి అయినాడు ఆయన? జనసేన పార్టీ ద్వారా? నోవే. పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి చేసిన విధి విధానాలు, ప్రజల తరపున పోరాడిన విధానాలు, ప్రజల్లో వాళ్ళ పార్టీకి సంపాదించుకున్న మద్దతు ద్వారా అయినాడా? నోవే. 21 మంది ఎమ్మెల్యేల్లో 11-12 మంది తెలుగుదేశం పార్టీలో ఉండి చివరి గంటల ముందు వచ్చి బీఫామ్ తీసుకొని జనసేన ఎమ్మెల్యేలు అయ్యారు కదా. సో మరి హౌ కెన్ యూ ఇమాజిన్ దట్ చీఫ్ మినిస్టర్ కూడా ఆ విధంగా అవ్వగలడు అని? మీరు చెప్పిన లాజిక్ బాగుంది. ఆయన ఎవరు ముఖ్యమంత్రి చేస్తారనుకుంటున్నారో వాళ్ళని బలంగా ఉంచడం కోసం వాళ్ళ ఎజెండా మోస్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి అయింది అంటున్నాను. కరెక్ట్. ఎమ్మెల్యే అయింది కూడా అలాగే కదా. ఎమ్మెల్యే అయింది కూడా అలాగే, ముఖ్యమంత్రి అయిన పార్టీ నిలబెట్టింది కూడా త్రూ దెమ్ ఓన్లీ. సార్, ఆంధ్రప్రదేశ్లో సింగయ్య అంశానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యుత్సాహం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందా? హైకోర్టు వ్యాఖ్యలని, హైకోర్టు యాక్చువల్గా ఏం చెప్పింది? మీరు అడ్వకేట్గా ఉన్నారు, హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ అంతా కూడా చూశారు. నిజానికి ఈ కేసులో ప్రభుత్వానికి సంబంధించిన వైలేషన్ ఏంటి, ప్రభుత్వం చేసిన తప్పేంటి? అసలు mere registration FIR itself is wrong, sir. Itself is wrong. Mere registration FIR against Jagannath Reddy and team itself is unknown to the criminal. అటువంటిప్పుడు క్రాష్ చేయకుండా కోర్టు ఇంత లాగ్ చేస్తూ స్టేలు ఎందుకు ఇచ్చుకుంటూ పోతుంది? హైకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్ గా FIR క్వాష్ చేయమని వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు మేము ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటాము, మాకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు వాళ్ళు మంగళవారం వరకు అడిగినప్పుడు నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని అనింది, అరెస్ట్ మీద చేయొద్దు అని అనింది. బికాస్ ఇట్ ఇస్ ప్రాథమికంగా క్వాష్ వేసినటువంటి వ్యక్తికి ఇచ్చే రిలీఫ్. వెన్ గవర్నమెంట్ sought time in getting instructions or coming up with the material or other information. సో మంగళవారం వాదన సందర్భంలో లేదు మేము ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాము అంటే, ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ గానే ఉంది, మీరు దీంట్లో కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ అబ్సల్యూట్లీ ఇది అన్నోన్ టు ది క్రిమినల్ లా. సో దేర్ ఫోర్ మీరు ముందుకు ప్రొసీడ్ అవుతారు, స్టే ఇచ్చారు. దీంట్లో నార్మల్ గా హైకోర్టులో ఇమ్మీడియట్ గా క్వాష్ కి వెళ్ళగానే క్వాష్ అవ్వదు, బికాస్ ది గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్ కౌంటర్. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి, వానికి రిప్లై మనం ఫైల్ చేయాలి, వాళ్ళ వాదన వినాలి, పూర్తిగా వాళ్ళ కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ వినాలి, దెన్ హైకోర్టు క్వాష్ చేస్తుంది. అంతేగాని ఇమ్మీడియట్ గా ప్రైమా ఫేసి కేసు ఇప్పుడు స్టే ఇచ్చిందంటేనే ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ ఫర్ క్వాష్ అని అర్థం. టుడే ఆర్ టుమారో కేస్ విల్ గో ఆన్, దట్స్ ఆల్. సో ప్రభుత్వానికి తెలీదా, మాకు మాజీ ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఒక వ్యక్తి పైన మనం కేసు పెడుతున్నప్పుడు, ఇటువంటి సెక్షన్స్ పెడుతున్నప్పుడు ఇవి కనీసం నిలబడతాయా లేదా అనేది ప్రాథమిక ఆలోచన కూడా లేకుండా FIR ఎలా చేశారు? ఎస్పీ చెప్తున్నారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆ సెక్షన్స్ మేము యాడ్ చేశాము అని. సార్ ఇప్పుడు ఎలా ఉంటదంటే, ప్రభుత్వము రాష్ట్రంలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక అతను చాలా ఇన్హ్యూమన్ గా, అది చూడగానే ప్రతి ఒక్కళ్ళకి వాట్ ఈస్ దిస్ అనేటువంటి ఒక
మనసు చెలించేటువంటి అంశం అది. టక్మని అయ్యో ఏంటి ఇంత ఇంత ఇన్హ్యూమన్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనేటువంటి అంశం. వాస్తవంగా కొన్ని వేల మంది మన కార్ దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా ఆ వీడియో మనం క్యాచ్ చేసాం కాబట్టి సరిపోయింది. అది క్యాచ్ చేయకుండా ఉంటే ఇట్ ఈస్ అ వెరీ సిల్లీ ఇన్సిడెంట్ నార్మల్ గా అయితే. ఎందుకు అంటే 15 మంది 20 మంది అలా కుంభమేళాకి వెళ్ళినప్పుడు చనిపోతా ఉంటారు హైకోర్టు అన్నట్టుగానే. ఇప్పుడు పుష్కరాల్లో 30 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో నాకు తెలిసి. మరి ఒక్కళ్ళకే ఇంత రాదని 30 మంది ప్రాణాలు ఇంకెంత ఇది. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఒక్కళ్ళు చనిపోయినా 10 మంది చచ్చిపోయినా అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కారణం అవటం, జగన్మోహన్ రెడ్డి కారు ఇన్వాల్వ్ అవటం తోటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇన్సిడెంట్ తోటి రాష్ట్రంలో ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి, మీడియా దృష్టిని మళ్లించడానికి వేసినటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు అదే కారులో జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు దీని మీద వాళ్ళు పట్టించుకునేవాడు కాదు. బికాస్ ది జగన్మోహన్ రెడ్డి ఆ కారులో ఉండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రాష్ట్రంలోనే తెలిసింది. అదర్వైజ్ కూటమి ప్రభుత్వానికి అసలు ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళు 100 మంది చచ్చిపోయినా కూడా అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు వీళ్ళంతా. సో సింగయ్య మరణాన్ని ఎందుకు అంత ప్రిస్టేజ్ చేసుకొని తీసుకున్నారంటే బికాస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ దేర్ ఇన్ దట్ కార్. రెండోది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు ఈ కేసు నిలబడదన్న సంగతి తెలుసు. బట్ దిస్ ఇన్సిడెంట్ షుడ్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫర్ డిస్కషన్. సో వాళ్ళ పర్పస్ కేసు పెట్టి జైల్లో పంపించడం కాదు, ఆ ఇన్సిడెంట్ పైన చర్చ జరగాలి, ఇన్సిడెంట్ ప్రజల్లోకి వెళ్ళాలి. మీకు నిజంగానే జగన్ అరెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే డ్రైవర్ తో పాటు జగన్ కూడా అరెస్ట్ చేసేవాళ్ళు సార్. వై దే ఫెసిలిటేటెడ్ జగన్మోహన్ రెడ్డి టు గో అండ్ అప్రోచ్ ది హైకోర్ట్ ఫర్ క్వాష్? Because they know pretty well about the case proceedings and all. Future లో ఏం జరగబోతుంది కేసులో అన్న సంగతి they know everything. కానీ బట్ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం 1 year డిస్కషన్ లో సూపర్ 6 ఇవ్వలేదేంది, హామీలు ఇవ్వలేదేంది, పోలవరం కట్టలేదేంది, ఎస్సీ ఎస్టీ నిధులు డైవర్ట్ చేస్తున్నారేంటి, ఇంకోటి ఇవన్నీ అడగకుండా చేయడానికి ఒక ఇన్సిడెంట్ ని ఇనీషియల్ గా వరదలు, తర్వాత లడ్డు, తర్వాత బ్రిడ్జిని కూల్చడానికి ప్రయత్నం చేశారు, మొత్తం ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి ప్రయత్నం చేశారని, ఇంకా వాట్ నాట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పార్టీ ఆఫీసర్ మీద దాడులు, ఇంకొక దాడులు, వంశీ అరెస్టులు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక 2 నెలలకు ఒక ఇన్సిడెంట్ ని పిక్ చేస్తారు వీళ్ళు. నెలకు ఒక ఇన్సిడెంట్ ని పిక్ చేస్తారు. ఇప్పుడు సింగయ్య మరణం అన్నట్టు ప్రజలు ప్రభుత్వం గురించి డిస్కస్ చేసుకోకూడదు. డిస్కస్ చేసుకోకుండా ఏం చేయాలి, ఈ సింగయ్య మరణం గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ సింగయ్య మరణం గురించి మాట్లాడుకోవడానికి హైకోర్టులో ప్రొసీడింగ్స్, మీడియాలో ప్రొసీడింగ్స్, మీడియా ట్రయల్స్ ఇవన్నీ పెట్టి రాష్ట్ర ప్రజలను సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగినారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళకి. ఈ కేసులో వాళ్ళు అనుకున్నది సాధించారు, పర్పస్ సర్వ్ అయిపోయింది. అది ఇప్పుడు ఫర్దర్ గా ఏంటి సార్ ఈ పర్టికులర్ కేసు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? లేదు సార్, అబ్సల్యూట్లీ నాట్. అసలు వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్ ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకా తిట్లు ఎక్కువ పడతాయి. ఇంకా హైకోర్టు స్థాయిలోనే తిట్టించుకొని వదిలేసుకున్నారు వీళ్ళు. ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ మొత్తం పోతుంది సుప్రీంకోర్టుకి. అంటే రేపొద్దున ఈ విధంగా మీరు కేసులు పెడుతున్నారా, ఈ విధంగా చేస్తున్నారా, ఈ విధంగా మీరు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నారా అని రేపొద్దున సుప్రీంకోర్టు పర్సెప్షన్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అసలు ఇట్లాంటి కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్లారు, వంశీ పేర్ల మీద వీళ్ళు వెళ్ళారు. బట్ జగన్మోహన్ రెడ్డి స్టే మీద ఎందుకు వెళ్ళలేదు? అదే కదా. అబ్సల్యూట్లీ వాళ్ళకి అసలు వీళ్ళకి వెళ్ళినా రిలీఫ్ రాదు, అవకాశమే లేదు. సరే నిన్న ఈరోజు అనుకుంటా బహుశా జడ్జి గారు కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో మనం గత ప్రభుత్వ హయాంలో అప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది జడ్జిల పైన కామెంట్స్ చేయటం, జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, దానిపైన సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ చూసాం. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్న కొంతమంది జడ్జిల పైన చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఆ జడ్జిల కులాన్ని చూస్తూ ఇంకో రకరకాలుగా పోస్టులు పెట్టడం, వాళ్ళని విమర్శించడం ఇవన్నీ చూస్తున్నాం. దీనిపైన ఏమైనా కామెంట్ చేస్తారా? సార్ ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా రాజ్యాంగంలో ఉన్న 3 అంగాల్లో తమ పాత్రని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా
ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ఇండిపెండెంట్గా ఒక వ్యవస్థ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి అని రాజ్యాంగం ఇచ్చినటువంటి మ్యాండేట్ని ప్రతి ఒక్క జడ్జి ప్రతి ఒక్క న్యాయమూర్తి తమ తమ పరిధిలో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అనేది డైల్యూట్ అవుతా వస్తుంది ఎవ్రీ డే బై డే. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసులో మీడియా ట్రయల్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక ఆఫీసర్ని. ఓకే ఓకే. అండ్ పొలిటికల్ పవర్ ఆల్సో సమ్హౌ ఇస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది రాజ్యాంగమైనటువంటి ప్రిన్సిపల్స్ కి పూర్తిగా అంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. జరిగిందా లేదా అనేది నేను ఎండోర్స్ చేయను ఇక్కడ. కానీ ఒక బెయిల్ ఇచ్చారు అంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇతను ఆ పార్టీకి సంబంధించిన వాడు. ఇప్పుడు సరే కొన్ని ఇష్యూస్ జుడిషియరీ మీద నేను యాజ్ బీయింగ్ అడ్వకేట్ గా నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడను కూడా. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఫోర్త్ మై ఒపీనియన్ ఇన్ టు అ పబ్లిక్ డొమైన్. So I should maintain some restrictions because I'm born in a judiciary department or judicial fraternity and I'm living in a judicial fraternity. తప్పు ఒప్పులు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని ఇంటర్నల్ గా నేను కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఐ షుడ్ నాట్ ప్లేస్ ఫర్ డిస్కషన్. బట్ ఒకటైతే మాత్రం చెప్తున్నా, ఐ ఆల్వేస్ బిలీవ్ జడ్జ్ ఈజ్ రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ వెదర్ జడ్జ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, I should go for a judge is right. That's all. Okay. Judge is right. Judge is always right. Judgment is always right. Because ఆ ఒపీనియన్ తప్ప ఇంకో ఒపీనియన్ కి నువ్వు వెళ్తే డెమోక్రసీ లేదు అసలు. ఈవెన్ నేను మీడియా వాళ్ళకైనా ఎవరికైనా సజెస్ట్ చేసిన, ఈవెన్ దో జడ్జ్ ఈస్ కరప్ట్ ఆర్ జడ్జ్ ఈస్ రాంగ్, వీ షుడ్ బిలీవ్ దట్ జడ్జ్ ఈస్ రైట్. బికాస్ సిస్టమ్ ఆ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని మనం భావించాలి. ఒకవేళ ఒకటి ఆరా తప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని కరెక్ట్ చేసుకొని వెళ్ళాలి తప్ప నేను జుడిషియరీ ఫ్యామిలీని, జుడిషియరీ ఫెటర్నిటీని సోషల్ మీడియాలో వచ్చినట్టు పొలిటికల్ పార్టీస్ చేసినట్టు, ఇప్పుడు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హైకోర్టులో పిల్లు వేసింది నేనే. జడ్జెస్ మీద నిరంతరం వాళ్ళ మీద పిల్లు వేసినప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. ఇప్పుడు జడ్జెస్ మీద ఏంది ఇంట్రెస్ట్ అన్నప్పుడు సుప్రీంకోర్టు అమార్ చెప్పింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేది ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేరో, ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని పబ్లిక్ గా మాట్లాడలేరో, అన్అడ్వాంటేజ్డ్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళ తరపున వేసేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నప్పుడు నేను అదే చెప్పిన. ఈవెన్ జడ్జెస్ ఫోన్ ట్యాప్ అయినా జడ్జి కెనాట్ గివ్ కంప్లైంట్ టు పోలీస్ దట్ సమ్వన్ tapped my phone and they can't come to the public and put forth their grievances. So on behalf of the system we have to file a public interest litigation అని చెప్పారు. సో అలాగా జడ్జెస్ జరిగిన మీద దాడి వాళ్ళు పర్సనల్ గా రాలేకపోవచ్చు, ఇప్పుడు జుడిషియరీ రిజిస్టర్ కంప్లైంట్ ఇస్తారు అంతవరకే. కానీ వాళ్ళ మీద జరిగే సోషల్ మీడియాలో జరిగే అటాక్ ని మనం caste creed community with irrespective of the caste creed community we should condemn. That's all. రైట్ సార్. చివరిగా మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెట్టుబడులు, కంపెనీల వ్యవహారానికి సంబంధించి తెలుసుకున్న సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు 6 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు తీసుకొచ్చాం, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి, వచ్చాయని గవర్నర్ స్పీచ్లో చెప్పారు, రాబోతున్నాయి అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. అమిత్ షా చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు. మీకు ప్రభుత్వం చెప్పింది ఏంటి? సార్ యాక్చువల్లీ నేను ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ అడిగాను, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎందుకు చేశారు అని. ఇనీషియల్ గా మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు అని ఒక 2 months బ్యాక్ రిప్లై ఇచ్చాను. సో దెన్ నేను ప్రెస్ మీట్ లో దాన్ని చాలా సీరియస్ గా ఖండించాను. మీకు నిజంగానే 24/4 ఇచ్చారు నాకు, 24/4/2025లో నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. నేను ప్రెస్ లో చాలా సీరియస్ గా మాట్లాడాను. మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకపోతే ఇంక ఏ డిపార్ట్మెంట్ దగ్గర వస్తుంది? ఈవెన్ ఒక చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో
అటెండర్ పోస్టు అంటే ఎంఆర్ఓకి టీ ఇచ్చే పోస్టు కూడా అప్రూవ్ అవ్వాల్సింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో. అవును. ఈవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అప్రూవ్ అవ్వకుండా ఒక్క జాబ్ కూడా ఈ రాష్ట్రంలో రాదు. సో ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడిన తర్వాత సర్ప్రైజింగ్లీ యెస్టర్డే ఐ హావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎంత ఫన్నీ, ఎంత 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 ప్రజలని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నరసింహరావు గారు, నేను హౌ మెనీ వాట్ ఆర్ ద మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యావ్ టేకిన్ ప్లేస్ అన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు టిల్ నౌ, అంటే మే వరకు కూడా లాస్ట్ 1 year లో నేను ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని అడిగితే దానికి వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఓవరాల్ గా ఈ 12 months లో, అంటే 11 months లో టిల్ మే వరకు చూసుకుంటే మీకు 32 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, 32 మేజర్ ప్రాజెక్ట్స్ వర్ అప్రూవ్డ్ సార్. 32 అప్రూవ్డ్ మేజర్ ప్రాజెక్ట్స్ వర్ అప్రూవ్డ్. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు 32. ఈ 32 కంపెనీలు కూడా పెడతాను అన్న ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3,10,000 crores 924. 3,10,000 కోట్ల 924 కోట్లు, 3,10,924 కోట్లు మాత్రమే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ ఇన్వెస్టెడ్. They are committed. They committed. What does it mean? It means as on today, not even a single rupee were invested. Not even a single NP was grounded. And ఈ 32 ప్రాజెక్ట్స్ లో కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ కమెన్స్డ్ ఇట్స్ ఆపరేషన్ ఆర్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రపోజ్డ్ ఎంఓయూస్ మాత్రమే కుదుర్చుకున్న కంపెనీ. 32 కంపెనీస్ ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు 1,430 కోట్లు కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 565 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఓకే, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 5,000 కోట్లు, కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 1,495 మందికి ఇస్తామన్నారంట. టెక్ ఫ్యాక్యులియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 76 కోట్లు పెడతామన్నారంట, 250 మందికి ఇన్వెస్ట్మెంట్ ఇస్తామన్నారంట, జాబ్లు ఇస్తామన్నారంట, ఎంప్లాయ్మెంట్. PCBL అంట, న్యూ రబ్బర్ బ్లాక్ అండ్ వాల్యూ యాడెడ్ కెమికల్స్ అంట, వీళ్ళు 200 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారంట. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పాపం 2,400 మందికి ఇస్తామన్నారంట. అండ్ తర్వాత కోరమండల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాకినాడ వాళ్ళు 750 మందికి ఇస్తామన్నారంట. అండ్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 350 మందికి. జాన్ క్రొకోడిల్ గ్రైనినో హైడ్రాలిక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ 500 మందికి ఇస్తామన్నారంట. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైడ్రాలిక్ 3 ప్రైవేట్ లిమిటెడ్ 650 మందికి ఇస్తామన్నారంట. ఇట్లా మీరు చదువుకుంటా వస్తే 600 మందికి, 200 మందికి, 150 మందికి, 230 మందికి, 4,000 మందికి, 170 మందికి ఇలా ఇన్వెస్ట్మెంట్లు ఇస్తామన్న వాళ్ళందరికీ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నారు, ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. వేర్ ఇస్ ది యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ 1 year లో? జీరో. వేర్ ఇస్ ది యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్? జీరో. ఈ ప్రొసీడింగ్స్ ఎల్ఆర్ నెంబర్ IN0C2 12024/19/2025 డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ APIAC నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా త్రూ APIAC ద్వారానే రావాలి, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారానే రావాలి. వీడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ దట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ 11/6/2024 టు టిల్ టుడే అంటే ఇట్ ఈస్ 0. ఈ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు ఎంత కాలం కాపురం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్ తోటి ఎంత మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? నేనేమంటానంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు కదా, వేర్ ఆర్ దే? మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాంట్లో ఈ 4 లక్షల మంది ఎక్కడ ఉన్నారని అడుగుతున్నా. ఎందుకు 32 మాత్రమే కంపెనీలు మీతో ఎంఓయూలు చేసుకున్నాయి, 32 మందికే మీరు దీంట్లో ఎంప్లాయ్మెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతానికి అంగీకరించారు. ఈ 32 ప్రాజెక్టులు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గ్రౌండింగ్ నౌ, ఇట్ ఈస్ దీస్ ఆర్ కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్క రూపాయి ఇంతవరకు రాలేదు, ఒక్క ఇటుగా వీటికి వేయలేదు, ఒక్క ప్రపోజల్ కూడా దీనికి సంబంధించి జరగలేదు. మరి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? నాకు తెలిసి మీరు వేసినటువంటి 16,000 DSC ఉద్యోగాలు ఒకటి,
అవి కూడా మొన్న ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ ఆర్ అవైటింగ్. ఇంకా జూలై వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాలా, రిజల్ట్ ఆర్ నాట్ యెట్ రిలీజ్డ్. దెన్ వేర్ ఆర్ 4 lakh జాబ్స్ ఎక్కడ ఇచ్చారు సార్ మీరు? ఓకే జీరో, దేర్ ఇస్ నో జాబ్స్, దేర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్. దెన్ వాట్ పవన్ కళ్యాణ్ ఇస్ డూయింగ్ అంటున్నా నేను. 20 లక్షల ఉద్యోగాలకి నేను కమిటెడ్ అన్నాడు కదా. 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రపోర్షనేట్ గా 4 లక్షల ఉద్యోగాలు రావాలి సంవత్సరానికి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నేను నారా లోకేష్ అడుగుతాను, ఎందుకంటే అబద్ధాలు చెప్తావు నువ్వు పొద్దున్నే ఇంత పప్పన్నం వేసుకుని తినటం అలవాటు అయినట్టుగా అబద్ధాలు చెప్తే ఎట్లా? మనం అన్నం తింటున్నాం, అన్నం తింటున్న నోటుతో నుంచి అరే కనీసం ఒక్కటన్నా నిజాలు చెప్పాలి కదా ప్రజల కోసం. మనం మాట్లాడేదానికి, మనం చేసేదానికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి మనం ఏం చెప్తున్నాము, ఏం సమాధానం చెప్తున్నాము? యువతను మోసం చేయటానికా? లేదు, ఇవ్వలేకపోయినాము, ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాము. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉంది, 40 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి మీరు కమిట్ అయినట్టుగా. అట్లీస్ట్ అదన్నా ఇవ్వాలిగా, అది కూడా లేదు. నరసింహరావు గారు మీరు చెప్తాను రాసుకోండి. ఈ 32 కంపెనీలు ఈ 4 సంవత్సరాల్లో మేజర్ ఏదైతే మేజర్ అని చెప్పింది సార్, నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈ మేజర్ ప్రాజెక్టులు సార్ ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ సిపిపి ప్రైవేట్ లిమిటెడ్ 170 మందికి ఉద్యోగాలు ఇస్తాను సార్. ఇది మేజర్ మెగా ప్రాజెక్ట్ సార్ ఇది. సార్ చెప్పండి సార్. ఆస్పెరీ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం అండ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ 150 మందికి ఇస్తానందండి సార్ ఉద్యోగాలు. ఇది మెగా ప్రాజెక్ట్ సార్, ఇది మేజర్ ప్రాజెక్ట్. అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 225 మందికి ఇస్తానందంట, ఇది మెగా ప్రాజెక్ట్ సార్. కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 300 మందికి ఇస్తానందంట ఉద్యోగం, ఇది మెగా ప్రాజెక్ట్ సార్. తర్వాత ఇంకా ఉందండి వీళ్ళ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైడ్రాటిక్ 3 ప్రైవేట్ లిమిటెడ్ 650 మందికి ఇస్తానందంట సార్ ఉద్యోగాలు. ఇంకోటి ఎకవరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 350 మందికి ఇస్తానందంట సార్ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా మెగా ప్రాజెక్టులు సార్. ఇవి PCBL మెగా. ఉర్సా కూడా ఉందా సార్ దాంట్లో? ఉర్సా కూడా ఉందా? అది రాయలేదులేండి, ఉర్సా రాయలే. ఎందుకంటే అది తర్వాత దాన్ని డిస్కనెక్ట్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనేది ఏంటంటే 100, 150, 200, 300 ఉద్యోగాలు సార్ కాదు కదా. చిన్న అలాంటి ఆర్గనైజేషన్ నడుపుకున్న వాళ్ళు 40 మంది 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా. వేర్ ఇస్ ద పాయింట్ సార్? వేర్ ఇస్ ద పాయింట్? మీరు ప్రజలకు చెప్పింది ఎంత, చేసేది ఎంత, మాట్లాడేది ఎంత, ఇచ్చేది ఎంత, మీరు చేసే పర్లేదు. బికాస్ మనకి రీజన్ ఏంటో చెప్పనా, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ అని పట్టుకొని తిరుగుతున్నారు కదా, రెడ్ బుక్ పట్టుకొని ఇలా చూపించుకుంటూ తిరుగుతున్నారు కదా, దాని కాన్సిక్వెన్సెస్ సార్ ఇవి. దాని కాన్సిక్వెన్సెస్ ఇవి. రాష్ట్రంలో దట్స్ ఆల్ సార్, దట్స్ ఆల్. నరసింహరావు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ పెట్టండి, మీరు ఇక్కడ పెట్టండి అంటే ఎందుకు సార్ శ్రవణ్ గారు? నేను తెలంగాణలో ఉంటానని నా మీద కేసు పెట్టారు. తిరుపతి గురించి ఏదో 2 మాటలు మాట్లాడాను, అవమానం జరిగిందని చాగంటికని పెడితే నా మీద కేసు పెట్టారు. నేను తెలంగాణలో వదిలి నేను ఎందుకు లేను సార్, ఆంధ్రప్రదేశ్ అనవసరంగా అక్కడికి వచ్చిన కానీ నేను ఏది మాట్లాడి నిన్ను వైఎస్ఆర్సీపీ అంటారు అని ఒక నరసింహరావు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ కి ఒక చిన్న మీడియా ఛానల్ నడిపేటువంటి వ్యక్తి కనిపించినప్పుడు దెన్ 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పెట్టేవాడు కనిపించదా? డెఫినెట్ గా ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? రేపొద్దున ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టే ప్రాజెక్ట్ పెడతాడు. ఈ 2000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ పెట్టినాడు లోకల్ ఎమ్మెల్యేకు 100 కోట్లు, మినిస్టర్ గారికి 200 కోట్లు, నారా లోకేష్ గారికి 500 కోట్లు, ఇంకోటి ఇస్తాడు ఆయన ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు భూములు తీసుకుంటాడు, పెడతారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అయినారు అనుకుందాం. ఏమైపోద్ది సార్ పరిస్థితి? ఏమైపోతుంది? ఈ 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఇల్లీగల్ గా భూములు తీసుకుని వ్యాపారం చేసేవాడు, ఈ 100 కోట్లు 200 మినిస్టర్కి ఇచ్చి, నారా లోకేష్ కి ఇచ్చి, ఇంకొకరికి ఇచ్చి వ్యాపారం చేసేవాడు, ఈ దొంగ భూములు తీసుకున్నాను, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇచ్చి నేను లంచం కట్టి తీసుకున్నాను అన్నవాడు రేపొద్దున ఈ వ్యాపారం చేయడానికి ఎంత భయపడిపోతాడు? ఇక్కడ ప్రభుత్వం మారింది అంటే రేపొద్దున వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పయా? తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో పెట్టుకుందాం అనుకున్న దానికి కాన్సిక్వెన్సెస్ సార్. ఎందుకు? అరే నువ్వు ఊరికి ఎక్కడో ఒక ఇప్పుడు సార్ పర్సనల్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవడో తిట్టాడు,
నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ఉమ్. నాకు టైం వచ్చినప్పుడు చూపిస్తా. అంతే కదా. అలాగే ఉమ్. జగన్మోహన్ రెడ్డి కారులో పోతున్నాడు, ఉమ్. అరే ఎవరో కార్ కింద పడి చనిపోయినారు, ఉమ్. ఆయనకు 10 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు. ఉమ్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి "అయ్యా జగన్ నువ్వే గొప్ప నాయకుడు" అంటున్నారు. ఉమ్. ఆయన మీద కేసు పెట్టి, పక్కన కూర్చుని విడుదల రజల మీద కేసు పెట్టి, పేరు నాని మీద కేసు పెట్టి, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిస్తే రేపొద్దున వీళ్ళు వచ్చి ఖాళీగా కూర్చుంటారు సార్. వీళ్ళు అదే యాక్షన్ రియాక్షన్ కదా, పాలిటిక్స్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. ఉమ్. పాలిటిక్స్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉమ్. ఆ, ఒక 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 రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక 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 థియరిటికల్ మైండ్ లో, అంటే రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక ఐడియాలజీతో ఉమ్. సహజంగానే ప్రతీకార జ్వాలలు ఎక్కువ ఉంటాయి. ఉమ్. ఉమ్. నువ్వా నేనా అన్నట్టు, నువ్వు నన్ను కొట్టావు కదా, దీనికి 4 ఇంతలు నేను ఎప్పుడు కొడతాను చూస్తా ఉండనేటువంటి ఒక 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 ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆ ఆలోచన పుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఖాళీగా ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటారు? హౌ కెన్ యూ బిలీవ్? సో ఆయన ఖాళీగా ఉండడు అని తెలిసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు కదా, మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా. ఇప్పుడే ఆలోచన కాన్సిక్వెన్సెస్ సార్ ఇది, ఆలోచన కాన్సిక్వెన్సెస్ ఇది అత్యంత ప్రమాదకరమైన consequence. నేనేమంటానంటే సార్, ఊరికే సనాతన ధర్మం అని సొల్లు కబుర్లు చెప్పుకుంటా, గుళ్ళు గోపురాలు తిరుగుతా, లేకపోతే మెట్లు గడుగుతా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలుగా చేయాల్సింది. నువ్వు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ల దగ్గర కూర్చో, కంపెనీస్ తో మాట్లాడు. పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, యు జస్ట్ గో అండ్ మీట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడు. సార్ మా రాష్ట్రానికి రండి, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇంకోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇదిగో ఈ కంపెనీకి రండి, హైదరాబాద్ ఈ కంపెనీలు పెట్టండి. అరే ఎక్కడ దాకా మీ ఆనంద్ తీసుకురా విజయవాడ, చాలు నువ్వు విజయవాడకి రా, జస్ట్ స్టే దేర్. సినిమా పరిశ్రమ తీసుకురా, సినిమా పరిశ్రమను తీసుకురారు, మీ అన్నయ్య రారు, మీరు రారు, మీ కొడుకు రాడు, మీ తమ్ముడు రాడు, ఈయనేమో ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఆయన హైదరాబాద్ లో కూర్చుంటున్నాడు. నాగబాబు ఉన్నారా ఆంధ్రాలో? వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారా? మీరు ఎట్లా ఎమ్మెల్సీలు అండి? మీరు ఎట్లా ఈ రాష్ట్రానికి ప్రతినిధులు? ఆంధ్రప్రదేశ్ లో ఉండరు, ఆంధ్రప్రదేశ్ లో తినరు, ఆంధ్రప్రదేశ్ లో ట్యాక్స్ కట్టరు, ఆంధ్రప్రదేశ్ లో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఆంధ్రప్రదేశ్ కి 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ లో మీ వ్యాపారాలు ఉండవు, ఆంధ్రప్రదేశ్ లో మీకు సంబంధించినటువంటి ఏ ఆస్తులు ఉండవు, మీరు కూర్చునేది హైదరాబాద్ లో, మీరు తినేది హైదరాబాద్ లో, మీరు పడుకునేది హైదరాబాద్ లో, మీరు ఆస్తులు కొనేది హైదరాబాద్ లో, మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు, మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు, మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలు, మీకు మాత్రం సొంత చాపర్లు వేసుకుని హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, కర్ణాటక, తిరుపతి తిరగటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బుల్లో నుంచి, పన్నుల్లో నుంచి మీకు మీ యొక్క విలాసాలకి డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇట్ సార్? వెరీ అన్ఫార్చునేట్. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం. రమ్మనండి రామ్ చరణ్, హైదరాబాద్ విజయవాడ రమ్మనండి, మీ పవన్ కళ్యాణ్ తీసుకురా, నువ్వు మీ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపో, రమ్మనండి ఇక్కడికి రమ్మనండి, మీ ఫ్యామిలీస్ మొత్తాన్ని షిఫ్ట్ అవ్వమనండి, మీ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం ఇక్కడికి దమ్మనండి, మీ వ్యాపారాలు దమ్మనండి, మీ అన్నయ్య నుంచి ఇక్కడ కూర్చోమనండి, మీరు ఎమ్మెల్సీ ఇప్పించిన ఆయన నుంచి ఇక్కడ ఫ్యామిలీ పెట్టమనండి. భయ్ మీకైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నచ్చదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కట్టే దాంట్లో నుంచి కోట్ల రూపాయలు మీ ఇళ్లకి, మీ బిజినెస్లకి, మీ పర్సనల్ వ్యవహారాలకి మొత్తం ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు కావాలా? కనుక ఇది చాలా ప్రమాదకరంగా కాకమ్మ కబుర్లు వీళ్ళంతా. పెట్టుబడులు రూపాయి జీతం తీసుకుంటున్నాడంట మా పవన్ కళ్యాణ్ గారు, రూపాయి జీతం తీసుకుంటున్నాడని హోమ్ మినిస్టర్ వంగల్పూడి ఎంతో చెప్తారు, రూపాయి జీతం తీసుకుంటున్నాడని. ఈ రోజు లేకుండా నిన్న హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్లో పురుగులు అనేది ఇంకా ఆ పిల్లల చేత నవ్వించుకొని వచ్చింది. పిల్లలు నవ్విన రోజునే ఈ రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోయింది సార్. ఆ చిన్న పిల్లలు ఏమో అన్నం చూసి నవ్వారు అంటే వాళ్ళ గవర్నమెంట్ చూసి నవ్వారని అర్థం. చూపించారు కదా ఆమె, అది పురుగు కాదు, నేను వెంట్రుక చూపించాను, వెంట్రుక ఏదో పడితే చూపించాను. ఓకే సార్ వెంట్రుక ఎందుకు వచ్చింది సార్? ఒక హోమ్ మినిస్టర్ తినేటువంటి భోజనంలోనే వెంట్రుక రావచ్చా? హైజీనిక్ ఉండాలి కదా పిల్లలకి, ఇంకా చాలా హైజీన్ సార్. ఒక హోమ్ మినిస్టర్ వస్తున్నాడంటే నార్మల్ గానే ఒక ఏదన్నా ఒక రోడ్డు, ఏదన్నా ఒక ఊరికి వెళ్తున్నామంటే సార్, ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే రోడ్డు వేస్తారు సార్, దానికి కొంచెం బ్లీచింగ్ కొట్టి వైట్ లైన్స్ కొడతారు సార్. అరే ఒక హోమ్ మినిస్టర్ నీ హాస్టల్ విజిట్ కి వస్తుంది, అరే నువ్వు వండిన అన్నంలో, హోమ్ మినిస్టర్ పెట్టిన అన్నంలో నీకు వెంట్రుక వచ్చిందంటే పిల్లలు తిన అన్నంలో ఇంకేం వస్తుంది? అంతే కదా. ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు మీరు, పిల్లలు లేనప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అనేది కదా. ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. సరే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బహుశా నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా వ్యూవర్స్ కి చెప్తాను. దాన్ని చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్క కోటి రూపాయలు కూడా ల్యాండ్ అవ్వలేదు, ఒక్క ఉద్యోగం కూడా ల్యాండ్ అవ్వలేదు. ప్రభుత్వం చెప్పుకుంటూ పోతుంది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, 6 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అని. సో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా పైన మాటలకు పరిమితం కాకుండా వీటిని గ్రౌండ్ చేయడం పైన సీరియస్గా దృష్టి పెట్టాలి. అదర్వైజ్ నంబర్ చూపించుకుంటూ పోతే
ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే ఏం ఉపయోగం ఉంటుంది సార్? ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, నేను రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ సొల్లు కబుర్లు కాదు సార్ కావాల్సింది. నీకు దమ్ముందా, ధైర్యం ఉందా, నువ్వు వెళ్ళిపోయి ఒక 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ వేయించు. పరిచయాలు ఈ కంపెనీ సార్, నేను చెప్తున్నాను, ఈ ఇన్వెస్ట్మెంట్స్ 2029 వరకు కూడా చూపించిన దాంట్లో 10% రావు సార్. 10% రావు. ఇంకొక 4 years తర్వాత కూడా 10% రావు. జస్ట్ ఇవన్నీ కూడా ఎంయూలతో ఎండ్ అవుతాయి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. 2023 మార్చి 3వ తారీఖున నాకు 7వ తారీఖున విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. అవును సార్, మొత్తం ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తెలుసా? 16,32,000 కోట్లు. అవును సార్, 1,600 కోట్లు రాలా. ఏంటి మరి పెట్టి ఖర్చు కూడా రాదు కదా, సమ్మిట్ కోసం మనం పెట్టి ఖర్చు కూడా రాదు. 1,600 కోట్లు రాలేదు ఈ రోజు వరకు. వాళ్ళు పెట్టిన సమ్మిట్ వల్ల. సమ్మిట్లు పెట్టి ప్రజలని మోసం చేసేదానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పించిన రోజునే మీకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. సొల్లు కబుర్లు వేసుకొని 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో నేనున్నారు, ఈయన ఢిల్లీ దగ్గానే ఆయన వచ్చాడు, ఈయన ఢిల్లీ దగ్గానే ఆయన వచ్చారు, ఆయన ప్రధానమంత్రి మోడీ ఈయన లాక్కొని చాక్లెట్ ఇచ్చాడు, ఆయన్ని తినంటే ఈ జేబులోంచి తీసి బిస్కెట్ నోట్లో పెట్టాడు. ఎవరికి కావాలి సార్ ఈ సొల్లు కబుర్లు, తమ్మునీల్స్? ప్రజలకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్ర ప్రజలకు, యువతకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు కావాలి, రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి, ఇన్కమ్ కావాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి, జిఎస్టీ పెరగాలి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలి, మెరుగవ్వాలి, రవాణా వ్యవస్థ బాగుండాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలి. ఈ రాష్ట్రానికి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు పప్పు కూడా తింటున్నాం. దీంట్లో నుంచి బయటికి రావాలి. మన పిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్ చదివి తమిళనాడు, కర్ణాటక, కేరళ వెళ్ళిపోయి 5,000కి 10,000కి DTP ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి సిగ్గుపడాలి మీరు. అవును, ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ టౌన్కి పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కల్పించాం 10 ఏళ్లలో? ప్రజలు, పీపుల్ హ్యాస్ టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు సార్. మన ప్రజలకు చెప్పగలం అంతే. వాళ్ళు సినిమా యాక్టర్ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, రాష్ట్ర ప్రజలను చేస్తామంటే ఇట్ ఈస్ అప్ టు దెమ్. మా బాధ్యత ప్రజలు చైతన్యపరచడం. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చైతన్యం చేస్తూ పోవడమే బాధ్యత కదా. ఆ పని అయితే చేద్దాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మాకోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి హాట్ టీవీ.